కాంచీపురం వకుడా సిల్క్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ గోల్ ప్లానర్ అయిన రాజేశ్వరి వడ్లమణి గారు. ముఖ్యంగా ఎస్ఐపిలో డైలీ ఎస్ఐపి అనేది ట్రెమెండస్ అండ్ న్యూమరస్ రిజల్ట్స్ అయితే తీసుకొస్తుందని తెలుస్తూ ఉంది. దాని గురించి క్లుప్తంగా మ్యామ్ అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, జనరల్గా ఎస్ఐపి అనగానే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో మంత్లీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, సాలరీడ్ పీపుల్ ఎక్కువ చేస్తుంటారు అనేది అందరికీ తెలిసిన ఇన్ఫర్మేషన్. బట్ కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్ కోసం దీని గురించి మరికొంత ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఈ ఎస్ఐపిలో కొత్తగా డైలీ ఎస్ఐపి అనేది ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని తెలుస్తూ ఉంది. దాని గురించి కూడా కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఎస్ఐపి అన్నది ఎవరికైతే ముందు మంత్లీ ఇన్కమ్ ఉంటుంది కదా, ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎస్ఐపి అనేసి చేసేవారు. ఈవెన్ సెల్ఫ్ ఎంప్లాయీస్ కూడా చేసేవారు. కానీ సెల్ఫ్ ఎంప్లాయీస్కి ఏంటంటే వాళ్ళకి మంత్లీ కమిట్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. లైక్ వాళ్ళ షాప్ రెంట్స్ అని, లేకపోతే శాలరీస్ అని, డిఫరెంట్ ఎక్స్పెండిచర్స్. సో వాళ్ళు ఏంటంటే వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఎస్ఐపి వాళ్ళకి ఏదైతే వాళ్ళకి గోల్స్ అవి ఉన్నాయో వాళ్ళ ఫ్యూచర్ కోసం అనేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు ఇబ్బంది పడేవారు అనమాట. అందుకోసం అనేసి ఇప్పుడు డైలీ ఎస్ఐపి అనేసి ఒకటి స్టార్ట్ చేశారు. అంటే సెల్ఫ్ ఎంప్లాయీ నాకేమో ఒక 500 to 1000 రూపీస్ నాకు పర్ డే నాకు ఇన్కమ్ ఉంది. సో నేను మినిమం 100 రూపీస్ నేను డైలీ ఎస్ఐపి కింద పెట్టుకోవచ్చు. సో విదౌట్ మై నాలెడ్జ్ ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది ఎస్ఐపికి వెళ్ళిపోతుంది. ఎస్ఐపికి వెళ్ళినప్పుడు రిమైనింగ్ ఏదైతే అమౌంట్ ఉందో అదేమో నాకు మంత్లీ గోల్స్ కోసం అనేసి నేను స్పెండ్ చేసుకుంటాను. సో ఇలాగ డైలీ ఎస్ఐపి అంటే 100 రూపీస్ ఎస్ఐపి చేసిన మంత్లీ మనకి 3000 రూపీస్ అవుతుంది. ఒక నార్మల్ పర్సన్ ఎవ్రీ మంత్ 3000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ మంత్లీ ఎస్ఐపి పే చేసే వాళ్ళకి అండ్ డైలీ ఎస్ఐపి చేసే వాళ్ళకి ఏమీ కూడా తేడా ఉండదు. బికాజ్ వాళ్ళు ఏంటంటే డైలీ ఒకసారి ఒక సో అండ్ సో డేట్లోని 3000 రూపీస్ చేస్తారు. బట్ వీళ్ళు 100 రూపీస్ని చెప్పిన మొత్తం 30 డేస్ చేసినా కూడా 3000 రూపీస్ అవుతుంది. సో సింపుల్ ఎగ్జాంపుల్, ఒక 15 years కోసం అనేసి ఒక పర్సన్ 3000 రూపీస్ ఇన్ మంత్లీ 15 years 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనం క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళు పే చేసేది 5,40,000. బట్ వాళ్ళకి రిటర్న్ వచ్చేది 18.5 lakhs. బట్ అదే పర్సన్ 3000 రూపీస్ పర్ మంత్ చెప్పిన 25 years కోసం అనేసి ఇన్వెస్ట్ చేస్తే 15% ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వాళ్ళ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఈజ్ 9 lakhs. బట్ 83 lakhs దాకా వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి. వావ్ మ్యామ్, అయితే నాకు డౌట్ ఏంటి అంటే జనరల్గా మార్కెట్ని అబ్జర్వ్ చేస్తే డైలీ చేసే ఇన్వెస్ట్మెంట్ అనేది మంత్లీ చేసే ఇన్వెస్ట్మెంట్కి తేడా ఉండదంటారా? చిన్న పిసలు తేడా ఉంటుంది. ఎందుకంటే డైలీ మనం చేసేది మనకి ఎనేవి డైలీ మనకి డిఫరెంట్ ఉంటుంది అనమాట. మంత్లీ చేసేవాళ్ళు ఏ రోజైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ అమౌంట్ వాళ్ళకి అక్కడ ఏఎంసీకి వెళ్ళిన రోజు ఆ రోజు ఎనేవి ఏదైతే ఉన్నదో ఆ ఎనేవిని బట్టి వాళ్ళకి యూనిట్స్ అలాట్ అవుతాయి. బట్ డైలీ చేసే వాళ్ళకి డైలీ మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. మార్కెట్ డౌన్ ఉన్న రోజు వాళ్ళకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి, కొంచెం అప్ ఉన్నప్పుడు వాళ్ళకి తక్కువ వస్తాయి. సో ఆన్ అండ్ యావరేజ్ చూస్తే డైలీ చేసే వాళ్ళకి అండ్ మంత్లీ వన్స్ చేసే వాళ్ళకి ఒక 5 to 6 యూనిట్స్ డిఫరెన్స్ వస్తుంది పర్ మంత్, అంతకన్నా ఎక్కువ ఉండదు. అండ్ ఈ డైలీ ఎస్ఐపి అనేది మధ్యలో తప్పినట్లయితే ఏం జరుగుతుంది? అదొకటి చూసుకోవాలి. ఎందుకంటే డైలీ ఇప్పుడు మనం బ్యాంక్కి మ్యాండేట్ ఇస్తాం కదా, మ్యాండేట్ ఇచ్చినప్పుడు అక్కడ ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అనేసి ఉన్నది అంటే ఏఎంసీ వాళ్ళకి మనీ వెళ్ళకపోతే వాళ్ళు యూనిట్స్ అలాట్ చెయ్యరు. ఓకే, బట్ బ్యాంక్లోని చెక్ డిజానర్ ఛార్జెస్ ఉంటాయి. సో అది డిపెండ్ ఏ బ్యాంక్ ఎంత తీసుకుంటుందని. అది క్లయింట్కి ఈ ఎస్ఐపి అమౌంట్ కన్నా కొన్నిసార్లు బ్యాంక్ నుంచి చెక్ డిజానర్ అమౌంట్ అది ఎక్కువ పడుతుంది. సో అదొకటి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇందులో ఉండే ఛాలెంజెస్ ఏమి ఉంటాయి అంటారు? యూజువల్లీ ఇదొకటే ఛాలెంజ్ ఉంటుంది, ఇంకేమన్నా బ్యాంక్ అంతకన్నా ఏమీ లేదు. మనకి తెలుసు ఒక 15-20 days మనం ఆల్వేస్ ఒక 1 weekది అయితే అడ్వాన్స్గా బ్యాంక్లోని ఆ అమౌంట్ పెట్టుకుంటే మంచిది. ఒకవేళ మనకి తెలుసు కొంచెం ఇబ్బంది అవుతుందేమో, సో మనం పాజ్ చేసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. పాజ్ చేసుకొని మళ్ళీ కంటిన్యూ చేసుకోండి. బట్ ఈ డైలీ ఎస్ఐపి చేసేవాళ్ళు మినిమం ఒక 1 weekది అయితే అడ్వాన్స్లో పెట్టుకొని ఉంచడం కూడా మంచిది. ఈ డైలీ
చేసే ఎస్ఐపి ఏదైతే ఉందో దీన్ని స్టెప్ అప్ చేసుకునే స్కోప్ ఏమన్నా ఉందా? చేసుకోవచ్చు, స్టెప్ అప్ కూడా చేసుకోవచ్చు. అండ్ మరి కొంతమందికి ఉండే డౌట్ ఏంటంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఎస్ఐపి పెడుతున్న వాళ్ళు ఉన్నారో మేము ఇదే ఫండ్లో ఎస్ఐపి మంత్లీ చేస్తూ అదే ఫండ్లో మళ్ళీ డైలీ ఎస్ఐపి చేయొచ్చు అని అడుగుతున్నారు. చేసుకోవచ్చు. ఇప్పుడు మంత్లీ ఎస్ఐపి ఉన్నది, మంత్లీ ఎస్ఐపి నేను ఒక ఫండ్లో పెట్టుకున్నాను, నాకు డైలీ కూడా అదే ఫండ్ కావాలి, నాకు నచ్చింది ఆ ఫండ్, నేను అందులోనే కంటిన్యూ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. అండ్ ఈ ఎస్ఐపి ఏదైతే ఉందో దీన్ని స్టెప్అప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, సేమ్ ఫండ్లో చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే వీళ్ళ గోల్ ప్లాన్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది జనరల్గా బయట ఎఫ్డీలో చూసుకున్నట్లయితే 7%, ఇక్కడ డబల్ చెప్తున్నారు కదా మీరు. సో మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్కి ఏం చెప్తారు? ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కంటే కూడా మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉందని ఆగిపోతూ ఉన్నారు చాలామంది. వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్గా? రిస్క్ ప్రతి చోట ఉన్నది, బట్ వెల్దీ అవ్వాలి అంటే మీరు అన్నారు కదా గోల్ కావాలి. గోల్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కూడా షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకొని గోల్ని తగ్గట్టుగా ఫండ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నాయనుకోండి, దానికి అకార్డింగే ఫండ్ తీసుకోవాలి. బట్ ఒకవేళ లెస్ దెన్ 5 years ఏదైనా మీరు ప్లాన్ చేస్తూ ఉంటే నేను చెప్తాను డోంట్ కమ్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్, టేక్ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్. సో ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే మీకు క్యాపిటల్ లాస్ ఉండదు, ఓకే మీకు తక్కువ రిటర్న్స్ వస్తాయి, బట్ అట్లీస్ట్ ఉంది. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ లాంగ్ టర్మ్ మోర్ దెన్ 5 years, సో మ్యూచువల్ ఫండ్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ది ఇన్వెస్టర్. సో అప్కమింగ్ ఇన్వెస్టర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ని అందులో ఉన్న ఎస్ఐపి ప్రొసీజర్ ఏదైతే ఉందో ఇన్ కేస్ ఆగినా తర్వాత కంటిన్యూ చేయండి వెంటనే. మీకు లేదంటే ఎంతకాలం ఆపుతారో ఆపి తర్వాత కంటిన్యూ చేయండి. బట్ ఒకసారి ఆపే 1 month ఆపాం, 2 months ఆపాం, ఇంకా బాగోదేమో అని చెప్పి మొత్తానికి మీరు మీ ఫండ్ని డిస్ట్రాక్ట్ చేసుకునే కంటే కూడా దాన్ని కంటిన్యూ చేయండి. స్టిల్ డౌట్స్ ఉన్నట్లయితే ప్రొఫెషనల్స్ అయిన రాజేశ్వరి వడ్లమణి గారు మీరు కాంటాక్ట్ చేయొచ్చు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి. ఇక యంగ్స్టర్స్ అయితే ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కంటే కూడా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్లో మీకు మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మంచి పర్సంటేజ్ అనేది మీకు వస్తుంది కాబట్టి దీన్ని మీరు ఖచ్చితంగా చూస్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కూడా మ్యామ్ని సంప్రదించవచ్చు. అయితే రాజేశ్వరి వడ్లమణి గారి నుంచి ఎటువంటి ఎపిసోడ్స్ మీరు కావాలనుకుంటున్నారు, ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ మీరు కావాలనుకుంటున్నారు, వాటిని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే మీ ముందుకి అలాంటి ఎపిసోడ్స్ని తీసుకొచ్చే ప్రయత్నం అనేది మేము చేస్తుంటాం. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.